మీ అందరికీ శుభోదయం. మరి మనం చేస్తున్నటువంటి ఆర్గానిక్ వ్యవసాయంలో భాగంగా పెరట కూరలు అన్నటువంటి శీర్షికతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. మరి పెరట్లో ఓ 5 సెంట్లు స్థలంలో మట్టి వేసి కూరగాయల కోసమని ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే కూరగాయ విత్తనాలు ఓ వారం రోజుల కిందట నాటడం జరిగింది. వారం రోజుల కిందట నాటినటువంటి కూరగాయలు మీకు చూపిస్తాను చూడండి. ఎంత ఆర్గానిక్, అంత సేంద్రీయ వ్యవసాయం ఇది. కుళ్ళినటువంటి ఆకులు, గడ్డి ఇవేసి ఈ ప్లేస్ని సదును చేయడం జరిగింది. కొన్ని చూశారు కదా, ఇది పొడవ బీర. ఒక వారం కిందట నాటుకున్నటువంటి విత్తనాలు మొక్కలైపోయాయి. ఇది పెద్ద ఆనపకాయలు. ఇవి అన్నీ బీర 2 రకాలవి, 2 రకాల బీర చెట్లు, 2 రకాల ఆనప చెట్లు. చూశారు కదా ఎంత ఏపుగా పెరిగిందో. అలాగే మిత్రులారా, ఇవి గోరు చిక్కుడు మొక్కలు, అలాగే ఇవి చిక్కుడు మొక్కలు. అలాగే మిత్రులారా, అవి వంగ చెట్లు, మిరప చెట్లు. అలాగే ఇవన్నీ జనపకూర చెట్లు మిత్రులారా. ఇవన్నీ జనపకూర వారం రోజుల కింద వేసినటువంటివి మొక్కలయ్యాయి. అలాగే పుష్కలంగా మనకి కాల్షియం అందించేటటువంటి మునగాకులు సిద్ధంగా ఉన్నాయి. అలాగే అటువైపు కూడా మీరు చూసినట్లయితే మునగ చెట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఓ రకమైనటువంటి ఆనప, మంచి హైబ్రిడ్ ఆనప. ఇది మంచి హైబ్రిడ్ రకాలు నాటుకున్నాం. అటు బీర చెట్లు కూడా రెడీ అయిపోతున్నాయి. అలాగే ఇటుపక్క బెండ, బరబట్టి మొక్కలు మీరు చూస్తారు. ఇవ్వండి, బరబట్టి మొక్కలు మీకు చూపిస్తా. బరబట్టి మొక్కలు ఇవి మరో నెల రోజులకి సిద్ధమైపోతాయి పంటకి. ఇది మిత్రులారా, అదేవిధంగా ఇంకా మనం ఇప్పుడు అద్భుతమైనటువంటి పనస మొక్కను నాటుతున్నాం. కొత్తగా తెచ్చినటువంటి కొత్త రకాలు అవి మీకు ఇప్పుడు నాటి చూపిస్తాను ఎలాగుంటుందో. ఇలా పనస చెట్టు, ఇదిగోండి పనస చెట్టు నాటడానికి ఈ గుమ్మి తవ్వుకున్నాం. ఇలా ఇంత లోతులో గుమ్మి, ఓ 3 అడుగుల లోతులో గుమ్మి తవ్వుకోవాలి. 3 అడుగుల లోతులో గుమ్మి తవ్వుకున్నట్లయితే కింద కూడా కొంచెం ఉలకన చేయాలి. ఉలకన చేసిన తర్వాత ఇదిగోండి ఈ పనస చెట్టుని నాటడానికి ఇలా చూడండి మిత్రులారా. ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నటువంటి మొక్కను నాటుకోవడానికి సిద్ధంగా రెడీ చేద్దాం. ఇదిగోండి మిత్రులారా, పనస చెట్టు మనం రెడీ చేసేస్తున్నాం. ఇలా నాటుకున్నాం కదా, ఇలా నాటుకొని ఇలా మట్టిని మళ్ళీ కప్పియాలి. మట్టిని యథావిధిగా కప్పియాలి. ఇలాంటి ఆకులు, కుళ్ళినటువంటి ఆకులు, గత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కుళ్ళినటువంటి ఆకులు వేసుకుంటే దానికి మంచి బలం వస్తుంది. ఇదిగోండి, ఇలాంటి గత్తాన్ని మనము వేసుకోవాలి. గత్తాన్ని వేసి కొంచెం కలపాలి. ఇలా కలుపుకోవాలి. ఇలాగా దీనికి ఇలా కుండీ కట్టుకోవాలి. ఇలా కుండీ కట్టుకుంటే నీటిని ఇందులో నిల్వ ఉంటుంది, కింద వరకు తడుస్తుంది. లేదనుకుంటే మొక్క ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి కుండీ కట్టిన తర్వాత ఈ గట్టును కూడా మనం తడపాలి. ఈ గట్టును కూడా ఇలా తడుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గట్టుని తడుపుకోవాలి. ఇలా గొత్తని తడపకపోతే కోళ్ళు,
పిల్లులు దువ్వేసే అవకాశాలు ఉన్నాయి. ముందు గట్టు గట్టిగా చదును చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇలా నీళ్ళు పెట్టుకోవాలి. మళ్ళీ నీళ్ళు సరిపోలేదు, మళ్ళీ తీసుకొస్తాను. ఓకే మిత్రులారా, గట్టుని సిద్ధం చేసుకున్నాం. మొక్కలు ఫుల్గా నీరు పెట్టాలి, కంప్లీట్గా నీరు పెట్టాలి. మొత్తం నిన్నంత వరకు నీటితో నింపేయాలి. ఇలా నింపాలి. చూడండి మిత్రులారా, ఎలా మట్టి కిందకి వెళ్తుందో అలా మట్టి కిందకి వెళ్ళిపోవాలి. ఇలా మట్టి కిందకి వెళ్ళాలి. ఇదిగోండి మిత్రులారా, బీర చెట్లు కూడా కాపుకు రెడీ అయ్యాయి. పూత వచ్చేసింది. పిందులు వర్షం లేక ఇలా తక్కువ ఉంది, కానీ వర్షం కంప్లీట్గా ఉన్నట్లయితే మంచి విస్తారమైనటువంటి పంట దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిత్రులారా, ఈ కొంచెం ప్లేస్లోనే వంగ నాటుకున్నాం. దేశవాళి వంగ దాంతోపాటు మిరపను కూడా నాటుకున్నాం. ఇదిగోండి మిరపకాయలు కూడా దిగుతున్నాయి. ఇవన్నీ ఇలా మనం వేసుకోవడం వల్ల మనకి ఈ పెరట తోటలు చేయడం వల్ల లాభాలు ఏంటంటే మన శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. అంతేకాకుండా సేంద్రియంగా పండించుకున్నటువంటి కూరగాయలు, ఆకుకూరలు వలన మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆనందంతో మానసిక ఆనందము, శారీరక ఆరోగ్యము. మనకు కావాలనుకుంటే ఖాళీ సమయాల్లో మనము మన పెరట తోట కోసం మనం కష్టపడినట్లయితే ఆరోగ్యము, ఆనందము. అంతేకాకుండా మిత్రులరా, మరి ఆర్థికంగా కూడా మనకి కొంత మిగిలే అవకాశాలు ఉన్నాయి. దీని మీద మీరు దృష్టి సారించండి. ఇటువంటి పెరట కూరగాయలు, ఆర్గానిక్ పంటను మీరు పండించుకొని మీరు ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని అయినప్పటికి కూడా స్కూలు వదిలినప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు ఖాళీ టైంలో ఓ గంట ఉదయము, ఓ గంట సాయంత్రము ఈ పెరట తోటలో కష్టపడతాను. నాకు, మా కుటుంబానికి కాకుండా మా రిలేటివ్స్ అందరికి కూడా పుష్కలమైనటువంటి సమృద్ధి అయినటువంటి కాయగూరలను పండించి ఉచితంగానే ఇస్తున్నాను. మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి ఆరోగ్యవంతమైనటువంటి గ్రామాలను, దేశాలను తయారు చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ మనవి చేస్తూ, వీలైతే ఇటువంటి ఉపయోగకరమైనటువంటి వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.